లూకా సువార్త 20వ అధ్యాయము ధ్యానము. లూకా సువార్త 20వ అధ్యాయములోని వచనముల సంఖ్య 47. ఈ 47 వచనాల్లో 6 ప్రధాన భాగాలు ఉన్నాయి. మొదటి 7 వచనాలు యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని శాస్త్రులు పరిసయ్యులు ప్రశ్నించారు. 8వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక ఉపమానము, ఒక యజమానుడు తన ద్రాక్ష తోటను గుత్తకిచ్చిన సందర్భము, దానిని గూర్చిన పనివారిని పంపితే వారి స్పందన, కుమారుని పంపితే చంపేశారు. దీని వివరణ 19 నుండి 26వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువును వివిధ ప్రశ్నలు సంధించారు. దానిలో వారి యుక్తితో కూడినటువంటి మాటలకు జవాబిచ్చారు. కైసరువి కైసరుకిమ్మని ప్రభువు చెప్పిన విధానం అందులో ఉన్నది. 27వ వచనం నుండి 38వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, వారి పునరుద్ధాన అంశాలను గూర్చిన వివరణలు ఉన్నవి. 39 నుంచి 43 వరకు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువును మరియు యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులను ఇంటరాక్షన్, వారిద్దరి మధ్యన సంభవించినటువంటి ప్రశ్నలు కనిపిస్తాయి. ప్రధానంగా ప్రభు పరిచయాలు అడిగిన ప్రశ్నలు ఇందులో గమనార్హం. 45 నుండి 47 వచనాల మధ్య పరిచయులను గుర్చినటువంటి కొన్ని హెచ్చరికలు, వారి విధానాలను గుర్చినటువంటి హెచ్చరికలు కనిపిస్తాయి. ఈ విధంగా మనకు 47 వచనాల్లో 20వ అధ్యాయం కూర్చబడింది. ఇక 20వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదివి వివరణ ఇస్తాను. మీరు కూడాను మీ భాషలో మీ బైబిల్ చదవాలి, తర్జుమాదారులు. ఇది ప్రత్యేకంగా నా మనవి తర్జుమాదారులకు. నేను తెలుగు బైబిల్లో చదివినట్లే మీరు మీ యొక్క భాషలో బైబిల్ చదవాలి. సుమారు 100 భాషల్లోనికి ఇది తర్జుమా చేయాలి అనేది నా ఆకాంక్ష. మొదటి వచనం మొదలు 8వ వచనం వరకు చదువుకుందాము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నావో, ఈ అధికారము నీకు ఎవడు ఇచ్చనో మాకు చెప్పుము అని అడిగిరి. అందుకు ఆయన, నేను మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పండి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా, వారు మనము పరలోకము నుండి కలిగినది అని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని ఆయన మనల్ని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల, మనుషులందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తామే ఆలోచన చేసుకున్నారు. అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చేశారు. అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో నేనును మీతో చెప్పను అని వారితో అనెను. తర్జుమాదారులు సొంత భాషలో చదవాలి, నేను చదివినట్లుగా. ఇక ఒకనాడు ఆయన, ఆ దినములలో అంటే ఆ చివరి వారంలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. చూడండి, ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటిస్తున్నాడు. ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టీచింగ్ ద డాక్ట్రిన్ అండ్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఇది ఆయన చేస్తున్నప్పుడు శాస్త్రులు, పరిచయులు ఆయన దగ్గరికి, ప్రధాన యాజకులు అందరూ కూడా కట్టగట్టుకొని వచ్చారు, మీదకు వచ్చారు, దౌర్జన్యంగా వచ్చారన్నమాట. వచ్చి ఆయన అడుగుతాను, నీకే ఈ అధికారం ఎవరిచ్చారు? ఈ కార్యాలన్నీ నీవు ఏ అధికారంతో చేస్తున్నావు చెప్పమన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 12 గోత్రాలలో ఒక గోత్రమైన యోధా గోత్రానికి చెందినవాడు. ఆయన లేవీయుడు కాడు, అప్పుడు రాజరికం లేదు. అటువంటప్పుడు నీవు ఏ అధికారంతో చేస్తున్నావు ఇది? కనుక
దైవ సంబంధమైన కార్యక్రమాలు లేవీయులు యాజకులు చూచుకుంటున్న దినాలవి. కాబట్టి దేవర్ ఆథరైజ్డ్, దే ఫీల్ లైక్ దట్. వాళ్ళు అలా భావించేవాళ్ళు, మేమే దీనికి సంపూర్ణ అర్హులం అని భావించేవాళ్ళు. అటువంటి ప్రస్థానంలో యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు, ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు, ఆయన దేవాలయంలోనికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీకు అధికారం ఎక్కడుంది? హూ అలౌడ్ యూ టు టీచ్ హియర్? ఎవరు ఇక్కడ నిన్ను బోధించడానికి ఒప్పుకుంది? చూడండి, దేవాలయం లోపలికి వెళ్ళి ఆయన బోధిస్తున్నాడు. దేవాలయంలో బోధించడానికి నువ్వెవరు అసలు? నీకే అధికారం ఉంది? యు ఆర్ నాట్ అపాయింటెడ్ బై ద హై ప్రీస్ట్. ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు? అధికారాన్ని గురించిన ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు అధికారం మానవులు కల్పించిన అధికారం కాదు, దైవాధికారం. అందుకనే మనకు సువార్తల్లో ఆయన అధికారము గలవాని వలె ఆయన వారి మధ్యన బోధించెను అని రాసింది. అథారిటీ ఏమిటి అంటే ఆయన ప్రాక్టీసే. ఆయన ఏది చెబుతున్నాడో అది ఆయన చేస్తున్నాడు, అందుకే ఆయన చెప్పగలుగుతున్నాడు. ఆయన ప్రకటిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే నథింగ్ బట్ హిమ్సెల్ఫ్. ఆయన గూర్చే, ఆయనను గూర్చి ఆయన ప్రకటించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనే దేవుని వాక్యం కనుక ఏం అధికారం కావాలి? వాక్యమై ఉన్న దేవునికి ఎవరు అధికారం ఇవ్వాలి ప్రకటించడానికి? కనుక యేసు తాను దైవిక అధికారంతో ప్రకటిస్తున్నాడు. దేవుడు తనను అందుకొరకే పంపాడని ఆయన పలుమార్లు చెప్పుకున్నాడు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని పట్టణములలోను పల్లెటూళ్ళలోనూ నేను ప్రకటించాల్సి ఉంది అన్నాడు ఆయన. కేవలం పల్లెల్లోనే కాదు, ఇతర పట్టణములలోనూ నేను ప్రకటించవలసిన వాడుగా ఉన్నాను అన్నాడు ఆయన. టీచింగ్ ఈజ్ హిజ్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు పరిచర్యలో టీచింగ్ అనేది ఒక పెద్ద గొప్ప భాగ్యం. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, అధికారమై ఉన్నది. అయితే యేసు ప్రభు వారికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పకుండా వాళ్ళను మరొక క్వశ్చన్ అడుగుతున్నాడు. నేను మీకు జవాబు చెప్పాలంటే మీరు కూడా నాకు ఒక దానికి జవాబు చెప్పాలి. అదేమిటంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? యేసుక్రీస్తు ప్రభు అడిగిన ప్రశ్న లిటిగేషన్తో ఉందని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ఆన్సర్ని బట్టి వాళ్ళు పట్టుబడతారు. వాళ్ళకి ఆన్సర్ తెలియదా? వారికి ఆన్సర్ తెలుసు, వారి అభిప్రాయం వారికి ఉంది, కానీ వాళ్ళు తెలియదని అబద్ధం ఆడారు. ఎందుకని? అవును పరలోకం నుంచి అని అంటే మీరు యోహాన్ని ఎందుకు ఒప్పుకోలేదు అంటాడు. కాదు మనుషుల నుండి అని అంటే ప్రజలేమో యోహాన్ని ప్రవక్తను చూస్తున్నారు, అందుకే రాళ్ళేసి కొడతారు. రెండేపులా కూడా తమకు ఇబ్బందే. మాట్లాడితే ఒక ఇబ్బంది, మాట్లాడకపోతే ఒక ఇబ్బంది. అవునంటే ఒక ఇబ్బంది, అవునని చెప్పకపోతే మరొక ఇబ్బంది. ఎందుకు వచ్చిందని వాళ్ళు మాకు తెలియదని చెప్పారు. ప్రభు కూడా అన్నాడు, నాకు తెలియదు అనలా ప్రభు, నాకు తెలుసు కానీ నేను మీకు చెప్పను అన్నాడు. మీరు నాకు చెప్పటం లేదు, మీకు తెలియదు కాదు, మీరు చెప్పటం లేదు. మీకు తెలిసింది చెప్పాలి కదా, మీకు తెలిసింది చెప్పాలి కదా, కానీ తెలియదు అంటున్నారు మీరు. కాబట్టి మనుషుల నుండైనా కలగాలి, దేవుని నుండైనా కలగాలి కదా అధికారం. యు ఆర్ టాకింగ్ అబౌట్ ద అథారిటీ. You are talking about the authority, so that I am giving you the answer through the same question. యేసు ప్రభు వాళ్ళకు ఏ అధికారం గురించి అడుగుతున్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిస్మాధికారం. ఈ బాప్తిస్మాధికారం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల నుంచి వచ్చిందా, దేవుడి నుంచి వచ్చిందా? ఇవాళ మీరు నన్ను అడుగుతున్నారు, దేవాలయంలో బోధిస్తున్నావు కదా, నీకు ఈ అధికారం ఎవరిచ్చారని అడుగుతున్నారు కదా. నేను కూడా అడుగుతున్నాను, బాప్తిస్మం ఇచ్చే యోహానికి ఈ బాప్తిస్మం ఇచ్చే అధికారం ఎవరిచ్చారు? హూ గేవ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్యాప్టిజం? మీరు చెప్పండి మరి ఎవరిచ్చారు? కాబట్టి తెలియదు అన్నారు. తెలియదు అంటున్నారు కాదు, మీరు చెప్పటం లేదు. కాబట్టి నేను కూడా మీకు చెప్పను. ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో నేను మీతో చెప్పను అని వారితో చెప్పాను. మీరు చెప్పలేదు కాబట్టి నేను చెప్పటం లేదు. ఆయన వాళ్లకు
తలబిరుసుగా జవాబిచ్చినట్టు కాదు, తెలివిగా జవాబిచ్చినట్టు. కనుక మనం అర్థం చేసుకోవాలి, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మము పరలోకం నుండి కలిగింది. ఎందుకంటే అతనికి ఏ మనుషులతో సంబంధం లేదు. అతడు ఒక శబ్దం. యెషయా గ్రంథం చెప్పినట్లుగా అతడు ఒక శబ్దం. ఆయన ప్రవచన నెరవేర్పు. అరణ్యంలో వినబడుతున్న ఒక గొప్ప శబ్దం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ముందస్తుగా వెళుతూ సరళం చేస్తూ పోతున్నాడు పరిస్థితులన్నిటినీ. కాబట్టి అది అతను పుడతాడనేది 600 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవచించాడు. కనుక అది దైవకార్యం అది. కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క అధికారం పరలోకం నుంచి అని ఒప్పుకోలేని వాళ్ళు యేసుక్రీస్తు యొక్క అధికారం పరలోకం నుండి అని చెబితే ఏం ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అంతేకాకుండా వాళ్ళు దయ్యముల చేత నీవు ఈ అద్భుతాలు చేస్తున్నావని, దయ్యాలను వదిలిస్తున్నావని మాకు తెలుసు అని అన్నారు. చూడండి, దేవుని నుండి వచ్చిన అధికారం కాదు అని తెలుసట, దయ్యాల నుంచి వచ్చిందని తెలుసు. ఎట్లా తెలుసు మీకు దయ్యాల నుంచి అని? దేర్ ఒపీనియన్, వారి అభిప్రాయం అది, వారి అవగాహన అది. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాలి, మన ప్రతి అభిప్రాయం ప్రతి అవగాహన కరెక్ట్ అని కాదు. అది మనం నేర్చుకోవాలి. ప్రతి అభిప్రాయము ప్రతి అవగాహన ఖచ్చితంగా కరెక్ట్ అనుకుంటే మనం బోల్తా పడతాం. కాదు, దేవుని వాక్యం ఒక్కటే సత్యము. దేవుని వాక్యమునే మనము పరిశీలించవలెను. ఇక 9వ వచనం నుండి మనకు 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. అంతటా ఆయన ప్రజలతో చెప్పాడు ఈ ఉపమానం. ఏమిటంటే, వీళ్ళు క్వశ్చన్ అడగగానే ఉపమానం చెప్పాడు. కనెక్షన్ ఉంది ఈ రెండింటికి, అందుకని చెబుతున్నాడు. తర్వాత 19వ వచనంలో ప్రధాన యాజకులు తమను గుర్చే ఈ ఉపమానం చెప్పాడని గ్రహించేశారంట. అర్థమైందా? ఇంకా దేవాలయంలోనే ఉన్నాడు, ప్రజలతోనే మాట్లాడుతున్నాడు, ఒక పక్కన ప్రధాన యాజకులతో తగువబడుతున్నాడు. వాళ్ళు ఇంకా అక్కడే ఉండగా ప్రజలతో ఈ జవాబులు చెప్తున్నాడు. ఏమిటంటే అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటంట, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరమునకు పోయి బహుకాలం ఉండెను. ఇది నేను నా భాషలో తెలుగులో చదువుతాను, మీరు మీ భాషలో చదవండి తర్జుమాదారులు దయచేసి. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించాడట, కాపులకు గుత్తకిచ్చాడంటే కౌలుకి ఇచ్చాడని అర్థం. దేశాంతరానికి పోయి చాలా కాలం ఉండిపోయాడు. పంటకాలం ముందు అతడు తన ద్రాక్ష పంటలో, తన తోటలోని తన పంటలో తనకు భాగమిమ్మని ఆ కౌలుదారుల యొద్దకు ఒక దాసుని పంపితే వాళ్ళు కొట్టి ఉట్టి చేతులతో పంపేశారు. ఇక్కడ మొదటివాడు. మరలా రెండవ దాసుని పంపాడు. మరలా కొట్టి ఉట్టి చేతులతో అవమానం చేసి పంపేశారు. మరలా మూడో వాడిని పంపించారు. పంపించినప్పుడు గాయపరిచి వెలుపలకు తోసేశాడు. 3 పర్యాయాలు అతని సేవకులకు అవమానం జరిగింది, కొట్టారు, గెంటేశారు. యజమానుడు వేరు, అనుభవిస్తున్న వాళ్ళు వేరైపోయారు ఇక్కడ. అందుకనే ఆ యజమానుడు తన దాసులను పంపించినప్పుడు వాళ్ళు కొట్టి గాయపరిచి తృణీకరించారు. అప్పుడు ఆ యజమానుడు అనుకున్నాడు, నా ప్రియకుమారుడు పంపుతాను, ఒకవేళ వారు అతను సన్మానిస్తారేమో అనుకున్నాడు. అయితే ఆ కాపులు ఏమనుకున్నారు, కౌలుదారులు, అతనిని చూచి కుమారుణ్ణి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యం మనదైపోయేటట్లుగా ఇతను చంపేద్దాం రండి అని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకొని అతను ద్రాక్ష తోట వెలుపలకు తోసేసి చంపేశారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమాని ఏమి చేయును? అతను వచ్చి ఆ కౌలుదారులను సంహరించి ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చిన ఆయనతో చెప్పక వారు విని అట్లు కాకపోవును గాకని ఆయన వారిని చూసి అలా అయితే 118:22 కీర్తన గ్రంథంలో చెప్పిన మాట ఇక్కడ ఉటంకించాడు ప్రభు. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలవ్రాయి ఆయను అని వ్రాయబడి ఉన్న మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడు తునకలైపోవును కానీ అది ఎవరి మీద పడిన వారిని నలిచేయును అని అనెను. ఇది మనం చదువుకున్నాం కదా. ఇందులో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాలనుకున్నాడు అని అనగా,
ప్రధాన యాజకులు గ్రహించేటట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళకి అర్థమైపోయింది ఏమిటయ్యా అనంటే, ప్రవక్తలను చంపారు యెరూషలేములో. ఎవరు చంపారు? మతనాయకులే. ఇజ్రాయేలీలలో మతనాయకుల ప్రేరణతో ప్రజలే చంపుకున్నారు. దేవుడు ప్రవక్తలను పంపాడు, ప్రవక్తలను చంపుతూ వచ్చారు. అప్పుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు. కానీ యేసుక్రీస్తుని కూడా చంపేస్తున్నారు. ఇక్కడైతే చంపేసినట్టే చెప్పేశాడు. కనుక వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంది, యేసును చంపాలనే ఇంటెన్షన్తో అప్పటికే వాళ్ళు ఉన్నారు. ఆ వారంలోనే సంభవించుతుంది అది. అందుకనే చెబుతున్నాడు ఈ ఉపమానం ప్రజలతో. కాబట్టి కుమారుని చంపేసి స్వాస్థ్యం లాక్కుందాం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చి వాళ్ళని సంహరించేస్తాడు, ఆ తోట వేరే వాళ్ళకి ఇస్తాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడు తన సొంత కుమారుని పంపగా చంపివేసినందున యూదులను విసర్జించి వారిని సంహరించి, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇది జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే గవర్నర్ వచ్చినప్పుడు ఈ మారణ హోమం జరిగింది. యేసుక్రీస్తు శిలువలో పాలు పొంది ఆ శిక్ష మా మీద మా పిల్లల మీద ఉండాలని కోరుకున్న వారందరి మీద ఆ రక్తాపరాధం వచ్చి పడి వారు నాశనమయ్యారు. ఇది జరిగింది. యేసు చెప్పిన తరువాత 30-40 సంవత్సరాలకి ఇది జరిగింది. కాబట్టి ఆ తోట వారి యొద్ద నుండి తీసి వేరొకరికి ఇస్తాడు, అది సంఘం. కనుక వారంతా కూడా తరమబడ్డారు ప్రపంచం అంతటా ఇజ్రాయేలీయులు. ఇప్పుడు ప్రభువు కృపాకాలంలో సంఘానికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కృపాకాలంలో రక్షణ సంఘవశం అయిపోయింది. ఇజ్రాయేలీలు తరమబడుతూనే ఉన్నారు ఇంకా కూడా. ఇప్పటికీ మనం చూస్తున్నాం, గాజా, హమాస్, టర్కీ ప్రాంతాలన్నీ కూడా వారి మీద లేచి యుద్ధం చేస్తున్నట్లుగా కనబడుతుంది. గ్రహించండి, యేసయ్య మాటలు 100% నెరవేరాయి. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి. అంటే యూదులు ఎవరినైతే ఎరుగమని తిరస్కరించి చంపారో ఆ క్రీస్తే మూలకు తలరాయి అయ్యాడు. ఆ క్రీస్తే మూలకు తలరాయి, ఆయనే కంప్లీషన్, రక్షణలో సంపూర్ణత ఆయనదే అని చెప్పాడు. తర్వాత ఈ రాతి మీద ఎవడు పడునో, అంటే ఎవరు మారు మనసు పొందుతారో వారు తునకలైపోతారు. కానీ అది ఎవరి మీద పడుతుందో వాడిని నలిచేస్తుంది. ఎవడు ఈ రాయి మీద పడునో అనగా ఎవడు రక్షించబడతాడో, ఎవడు పశ్చాత్తాపడతాడో వాడు రక్షించబడతాడు. ఎవరి మీద ఈ రాయి పడునో అనగా జడ్జిమెంట్, తీర్పు. ఆయనను అంగీకరించిన వారి మీద ఆయన పడినప్పుడు వారు అగ్నిగుండానికి కొట్టుకుపోతారు. ఈ సందేశం దీని అర్థంతో వారు గ్రహించేటట్టుగా ప్రభువు వారికి ఉపమానం చెప్పగా, అక్కడనే నిలిచి ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు తమను గుర్చే ఈ ఉపమానం ఆయన చెప్పాడని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయము చూచిరు కానీ జనులకు భయపడిరి. గమనించండి, ప్రజలు ఆయన పక్షంగా ఉన్నారు. అందుకే ప్రజలకు భయపడి ఆయన ఆ సమయంలో పట్టుకుని చంపాలని ప్రయత్నించిన వారు ఎదరకెళ్లకుండా ఆగిపోయారు. 20వ వచనం, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయన అప్పగించుటకై ఆయన మాటలందు తప్పుపట్టాలని తాము నీతిమంతులను అనిపించుకుని వేగుల వారిని ఆయన యుద్ధకు పంపారు. ఇదండి, చాలామంది ఇట్లాంటి వారు ఉన్నారండి వాళ్ళ సమాజంలో. వారు అనుకున్నది వారు చేయటానికి ఎంతకైనా తెగించే మనుషులు. అధిపతి యొక్క వశానికి, అధికారానికి అప్పగించి శిక్ష వేయించాలి ఈయనకి అని చెప్పి వాళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఒక ఎక్స్పర్టైజ్డ్ వేగుల వారు, మాటలతో ఇబ్బంది పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని వెతికి ఆయన దగ్గర పంపించారు. వాళ్ళు వచ్చి, బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తున్నావు, నీవెవరి ఏదో మొహమాటం లేక సత్యంగానే దేవుని మార్గాన్ని బోధిస్తున్నావని మాకు తెలుసు. మనము కైసరుకు పన్నించడం న్యాయమా కాదా అని ఆయన అడిగారు. పెట్టారు, గొళ్ళెం పెట్టి యత్నం చేశారు ఇక్కడ. అవునా? 21వ వచనంలో, బోధకుడా, న్యాయంగానే మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తుందంతా బాగుంది, మంచిగా బోధిస్తున్నావు, మొహమాటం లేదు నీకు, సత్యమే చెబుతున్నావు, పొగుడుతున్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అడగాల్సిన ప్రశ్న అడిగేశారు, కైసరుకు పన్నించడం న్యాయమా కాదంటే
యేసు ప్రభుతో మాట్లాడించి ఆ మాటనే ఒక సాక్ష్యంగా చూపి ఆయన మీద శిక్ష పడేటట్టుగా చేయటానికి రోమన్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి ఆయన అనేది వీళ్ళ యొక్క కుట్ర. కాబట్టి ఆ కుట్రను భంగం చేశాడు ప్రభు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గ్రహించాడు, వారి కుయుక్తిని ఎరిగాడు. ఆయన ఒక దేనారము చూపండి, మత్తయి 22:20. మత్తయి 22:20లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఒక దేనారమును నాకు చూపండి, దాని మీద పై రూపం ఎవరిది, పైవ్రాత ఎవరిది అని అడిగితే కైసరు అన్నారు. అందుకు ఆయన అలాగైతే కైసరుకు దేవునికి చెల్లించునని వారితో చెప్పాను. కైసరుకు దేవునికి అంటే యు మస్ట్ పే ద ట్యాక్స్. నువ్వు ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలని ప్రభు చెప్పాడు. దేవునికి ఇవ్వాల్సినవి ఏమిటి? దేవునికి ఇచ్చిన సమయము, శరీరము, నీ బలము సమస్తం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి, గవర్నమెంట్కి కట్టాలి. నువ్వు స్వతంత్రుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. కుమారులు స్వతంత్రులే కానీ ప్రభుత్వాన్ని గౌరవించాలి. పేదలతో ప్రభు చెప్పాడు, కుమారులు స్వతంత్రులే అయినా సరే నువ్వు వెళ్ళి ట్యాక్స్ కట్టన్నాడు. కనుక అరశకెల పన్ను యేసుకు పేతురుకు కట్టుకున్నాడు యేసయ్య. కాబట్టి హీ ఆనర్డ్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ ద గవర్నమెంట్. ఆ దేశం యొక్క చట్టాలను, రాజును, ప్రభుత్వాన్ని యేసు గౌరవించాడు. తర్వాత 26 వచ్చి వారు ప్రజలు ఎదుటి ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరానికి ఆశ్చర్యపడి ఊరుకుండిపోయారు. ఏం తప్పు పడతారు ఇంక ఇందులో? ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ట్యాక్స్ కట్టమని. కట్టదంటాడేమో పట్టుకుందాం అని చూశారు, కానీ ఆయన ట్యాక్స్ కట్టమన్నాడు. పైరూపం ఎవరిదో చెప్పండని దేనిది దానికి చెల్లించమన్నాడు. నాణెము మీద పైరూపము కైసరిది, మరి మానవ శరీరం మీద పైరూపము నా స్వరూపములో నా యొక్క పోలికలో చేశానన్నాడు ప్రభు ఆదికాండం 1:26లో. కనుక దేవునిది ఈ శరీరం దేవునికి ఇవ్వాలి, దేవునిది సమయం దేవునికి ఇవ్వాలి, దేవుడిచ్చింది మనకు ఈ జీవితం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇక్కడితో వాళ్ళు మాట్లాడకుండా ఉండిపోయారు. ఇక 27వ వచనము మొదలుకొని వ్రాయబడినటువంటి మాటలు చదువుకుందాము. పునరుద్ధానం మీద ప్రశ్నలు అన్నమాట. ఇక్కడ పునరుద్ధానం మీద ప్రశ్నలు. పునరుద్ధానము లేదని చెప్పిన సద్దూకయ్యులు కొందరు యేసు దగ్గరకు వచ్చి అంటున్నారు, బోధకుడా, యేసు ప్రభువుని మాటలతో పట్టుకోవాలని యత్నం చేస్తున్నారు. బోధకుడా బాగానే పిలుస్తున్నారు, హృదయమంతా కఠినం, కపటం, కానీ పైకి మాత్రం స్నేహపూరితంగా మాట్లాడుతున్నారు. బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకడి సహోదరుడు సంతానంలాగా చనిపోతే అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగు చేయాలని మోషే మనకు రాసిచ్చాడు. 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు స్త్రీని పెళ్లి చేసుకుని సంతానంలాగా చనిపోయాడు. రెండోవాడు, మూడోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లాడి సంతానం లేకుండా చచ్చిపోయారు. పిమ్మట ఆ స్త్రీ చచ్చిపోయింది. కాబట్టి పునరుద్ధానం ముందు ఆమె ఎవరికి భారీగా ఉంటుంది? మత్తయి 22:23-30. మత్తయి 22:23-30 వచనాల్లో ఇదే వృత్తాంతం రాశాడు. ఆమె చనిపోయినప్పుడు ఆమె ఎవరికి భారీగా ఉంటుంది అన్నాడు. ఆ 7 ఎవరికి భారీగా ఉంటుంది? ఆ 7 ఆమె భారీగా ఉండును కదా అని అన్నారు. అప్పుడు యేసు అంటున్నారు 34 వచనంలో, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడుదురు కానీ పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుద్ధానములో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందరు కనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతులని మోషే సూచించను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరమిచ్చెను. ఆ తరువాత వారు ఆయన మరేమి అడుగా తెగింపలేదు కనుక శాస్త్రుల్లో కొందరు, బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివి అని అనిరి.
యేసయ్య చెప్పిన జవాబులు వింటున్న వారు యుక్తంగా చెప్పాడన్నారు. యేసు చెప్పిన జవాబు ఏమిటంటే, పునరుద్ధానమున పెండ్లికి ఎవ్వరు ఇయ్యబడరు, తీసుకొనబడరు. పునరుద్ధానములో పాలుభాగస్తులైనటువంటి వారికి వివాహం ఉండదు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో సంఘము పునరుద్ధానం చెందుతుంది. అలాగే భూమి మీద ఆయన అడుగుపెట్టినప్పుడు పాత నిబంధన విశ్వాసులు పునరుద్ధానం చెందుతారు. అప్పటికే విశ్వాసులైన వారు మనుషులు భూమి మీద ఉంటారు. పునరుద్ధానం చెందిన వారు దేవదూతల వలె ఉంటారు, దేవుని కుమారుడు వలె ఉంటారు. వారికి వివాహం అవసరం లేదు, వారు వివాహం చేసుకోరు. అయితే భూమి మీద ఉన్న మనుషులే 1000 ఏండ్ల పాలనలో సంతానోత్పత్తి కలిగి ఉంటారు. కనుక ప్రభు చెబుతుంది ఏంటంటే, పునరుద్ధానం చెందిన తర్వాత మనుషులు తిరిగి శరీరాలతో వచ్చినప్పటికీ కూడా వారు దేవుని కుమారుని పోలుంటారు. కాబట్టి వారు వివాహమునికి ఇవ్వబడరు, వివాహం చేసుకోరు. అది విషయం చెప్పాడు. ఆ తర్వాత ఎందుకు చెప్పాడంటే, వారు అబ్రహాము సజీవుడుగా, ఇస్సాకు సజీవుడుగా, యాకోబు సజీవుడుగా దేవుడు ఎంచాడు. ఎందుకని? మోషేతో పొద దగ్గర మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అన్నప్పుడు మృతుల దేవుడు అని చెప్పలా, సజీవుల దేవుడు అని చెప్పాడు. వారు సజీవులుగా ఉంటారే తప్ప వారు వివాహం చేసుకోవాల్సిన పని లేనే లేదని తేల్చి చెప్పాడు. ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారని ఆయన ఉత్తరం ఇచ్చాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారు. మా నాన్నగారు 2020వ సంవత్సరంలో ఏప్రిల్లో 24వ తారీఖున చనిపోయారు. భౌతికంగా మమ్మల్ని విడిచి వెళ్ళారు. మా తల్లిగారు 2016వ సంవత్సరంలో సెప్టెంబర్ 17న మమ్మల్ని విడిచి వెళ్ళారు. మా సోదరుడు 2007వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 16వ తారీఖున మమ్మల్ని విడిచి వెళ్ళాడు. వారు మృతులా? కాదు, దేవుడు వారిని సజీవులుగా చూస్తున్నాడు. ఎందుకంటే దే ఆర్ సేవ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు వాళ్ళు సజీవులుగా దేవుడు చూస్తున్నాడు. క్రీస్తు పునరుద్ధానము మృతులైన ఆయన బిడ్డలందరూ సజీవులుగా దేవుని సన్నిధిలో చూస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడాను సజీవులే, మృతులు కారు. నిద్రించిన వారే కానీ చనిపోయిన వారు కాదు. దే వర్ నాట్ లాస్ట్. వారు నష్టపోయిన వారు కాదు. ఈ సత్యం మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. 41వ వచనం నుండి ఈ అధ్యాయం యొక్క 44వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు, ఆయన వారితో మాట్లాడుతున్న మాటలు, ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రభు. కొన్ని అవి చూద్దాం. క్రీస్తు దావీదు కుమారుడు జనులు అలా చెబుతున్నారు, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వాన కూర్చున్నామని ప్రభు నా ప్రభువుతో చెప్పినని కీర్తన గ్రంథంలో దావీదే చెప్పాడు కదా. దావీదు ఆయన ప్రభు అని చెప్తే ఎలా అతను కుమారుడు అవుతాడు? దావీదు యేసుక్రీస్తును ప్రభు అని పిలిస్తే యేసుక్రీస్తు ప్రభు దావీదుకు కుమారుడు ఎట్ట అవుతాడు? రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన శరీరంగా జన్మించినందున దావీదు యొక్క కుమారుడిగా రుజువుతో కూడా రూఢిగా నిరూపించబడింది అంటాడు. ఆయన భౌతికంగా పుట్టాడు కాబట్టి దావీదు కుమారుడు అయ్యాడు. లేకపోతే దావీదుకి ప్రభువే. ఎందుకంటే దావీదు సింహాసనం మీద శాశ్వతంగా కూర్చుండబోయేటువంటి యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చున్నాడు. కూర్చున్నామని దేవుడే ప్రభువగు దేవుడు ప్రభువు అయిన క్రీస్తుతో చెప్పాను. యేసు ప్రభు పుడతాడనగా ఇంకా 1000 ఏళ్ళకి ముందే, 1000 సంవత్సరాల ముందే ఈ వచనాన్ని దావీదు చెప్పాడు. అది నెరవేరబోతోంది. యేసయ్య కాలానికి అది నెరవేరబోతోంది. ఇప్పుడు మన కాలానికి అయితే అది నెరవేరి 2000 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి మరలా తిరిగి పంపించే వరకు అక్కడే ఆసీనుడై ఉంటాడు. 45వ వచనం మొదలు 47వ వచనం వరకు శాస్త్రులు పరిచయులు గురించిన కొన్ని మాటలు ప్రభు చెప్పారు. ప్రజలందరూ వింటుండగా యేసయ్య వారి గురించి మాట్లాడుతూ, ఈ శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు నిలువుటంగిలు ధరించుకుంటారు, తిరుగుతారు, సంత వీధుల్లో వందనాలు అందుకుంటారు, సమాజంలో
సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, విందుల్లో అగ్రస్థానాలు కోరుతారు, విధవరాండ్రీళ్ళు మింగుతారు, మాయావేషంతో దీర్ఘ ప్రార్థన చేస్తారు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. ఆనాటి వారికే కాదు, ఈనాటి సేవకులలో ఇట్లాంటి వారు ఉంటే వారు కూడా శిక్షార్హులే. గ్రహించండి. రక్షణ పొందకుండా ఎవరైతే మినిస్ట్రీస్లో కొనసాగుతూ మినిస్ట్రీ మనీ ద్వారా బ్రతకాలని, సంపాదించుకోవాలని, అగ్రస్థానాలు కావాలని కోరుకుంటారో, హూ ఆర్ నాట్ సేవ్డ్ దో దే ఆర్ ఇన్ మినిస్ట్రీ, దే విల్ బి పనిష్డ్. సేవలో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి పరలోకం ఇచ్చాడు. యేసును నమ్మిన వారికే పరలోక రాజ్యం, రక్షణ పొందిన వారికే పరలోక రాజ్యం. అంతే తప్ప సేవ చేసిన వాళ్ళందరికీ పరలోక రాజ్యం కాదు. ఇవాళ చాలామంది జీవనోపాధి వృత్తిగా వ్యాపారంగా చేస్తున్నారు దేవుని సేవను. వారు మెట్టలై ఉన్నారు. యోధా పత్రికలు చెప్తాడు, వారు దొంగ మెట్టలు అంటాడు. ఎస్, అట్లాంటి వారు నరకానికి వెళ్తారు. దే వర్ నాట్ సేవ్డ్ బట్ దే టుక్ ద మినిస్ట్రీ యాజ్ దేర్ ప్రొఫెషన్ అండ్ ద బిజినెస్. ఆనాడే కాదు, ఈనాడు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మాయావేషాలు వేసుకొని తిరుగుతున్నారు. సంత వీధుల్లో వందనాలు అందుకోవటానికి అగ్రపీఠాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కనుక గుర్తించండి, మతపరమైనటువంటి చర్యలలో ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళతారనే అపోహను విడవండి. విశ్వాసం ఉంచిన వారే పరలోకానికి వెళతారు. దేవుని పట్ల సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారికి దేవుడు బహుమానాలు ఇస్తాడు తప్ప పరలోక రాజ్యాన్ని వారు పనిచేసినందుకు ఇవ్వడు. Entrance to the heaven, entrance to the kingdom of God is only faith in Christ alone. బహుమానాలు వేరు, ప్రవేశం వేరు. ప్రవేశం ఉచితం, ప్రవేశం విశ్వాసము ద్వారా కృపచేతనే. ఆ తర్వాత దేవుని సేవ చేసిన వారికి బహుమానాలు ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. రక్షణ లేకుండా దేవుని సేవలో ఉన్నవారు శిక్షార్హులుగానే ఉన్నారు. దీనితో ఈ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం.